హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. కృప కలిగిన దేవుని సన్నిధిలో నుండి ఈ దీవెనలు తెలియచేస్తున్నాను. మరొక రోజు మనము ఆయన్ను స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన ద్వారా మరింత పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ, నాకు, నా పరిచర్యలకు తోడయుండి నడిపించి సంపూర్ణతలోనికి నడిపించునుగాక. హల్లెలూయా. బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాతోటి స్నేహితులైన ప్రతి సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మరొకసారి మనము ఈ ఉదయకాల సమయంలో ప్రవర్తనను బట్టి దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, దేవుణ్ణి ఎలా విస్తరింప చేయాలని ఈ యొక్క ఉదయకాల స్తుతి ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మీరందరూ పాలు పొందుతున్నారు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరొక సమయంలో కూడా మనం యోసేపు విషయంలోనే మనం ధ్యానించబోతున్నాం. రండి, యోసేపు ఏ స్థలములలో తన ప్రవర్తనను జాగ్రత్త పరుచుకుంటూ ఈ రోజున మనము ధ్యానించే అంత స్థాయికి వెళ్ళిపోయాడు అని అంటే, ఆ అంశాన్ని ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. మనకి కూడా యోసేపు వలె అనేక స్థలాలు మనకి మజిలీలుగా ఉంటాయి. ప్రతి మజిలీలోనూ కూడా దేవునిని మహిమపరచాలి అని అంటే, లేదా దేవుని గణపరచాలి అని అంటే, లేదా దేవునికి ఖ్యాతి తెచ్చే విధంగా జీవించాలంటే మన ప్రవర్తన చాలా ముఖ్యం. ఆ ప్రవర్తననే ఈరోజు నేను మీతో ధ్యానిస్తూ ఉన్నాను. యోసేపు జైలు జీవితం గురించి మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. పోతిఫర్ ఏమో ఆయన కలిగిన సమస్తాన్ని అప్పగించాడు. సందర్భము మరి నులుగా ఆ పోతిఫర్ యొక్క భార్య కూడా చాలా శోధించింది. అనుదినము శోధిస్తూ వచ్చిందని. అయితే ఇప్పుడు ఆ అంశం దాటి, దేవుని చిత్తమైతే తర్వాత మాట్లాడుకుందాం, ఆ అంశం దాటి జైలు జీవితంలో, జైలు ప్రయాణంలో యోసేపు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే 39వ అధ్యాయంలోనే 21వ వచనం నుంచి రాయబడి ఉంది. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగించిన దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, చెరసాలలోకి వెళ్ళిన తరువాత చెరసాల నాయకుడు సమస్తాన్ని యోసేపుకి అప్పగించాడట. యోసేపు ఒక ఖైదు. అందున ఎక్కడంటే రాజాస్థానంలో పనిచేసే వాని యొక్క కుటుంబంలో నుంచి ఫిర్యాదు అందుకుని ఆ ఫిర్యాదును బట్టి జైల్లో ఉంచబడ్డాడు. ఇది అబద్ధమని మీరు నేను చదువుతున్న వాళ్ళకి మనకు తెలుసండి. మనం గ్రహించడం ఎంత సులువో. ఇది అబద్ధమని మనకు తెలుసు, ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి. ఒకవేళ చదవడం లేదనుకోండి, మన ఇంట్లో వాళ్ళ మీద ఇలాంటి ఒక చిన్న నింద ఏర్పడితే మన స్పందన ఎలా ఉంటది? అవును, అలా చేశారేమో, అవును అలా జరిగిందేమో, నిప్పు లేకుండా
పొగ ఎలా వస్తుంది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుతున్నాం కాబట్టి యోసేపులో ఏం తప్పు లేదు అంటున్నాం. మనల్ని చదివే దేవుడు ఒకడు ఉన్నాడు, మనలను పరిశీలన చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రతి కార్యములను సహాయం చేస్తాడు. హల్లెలూయా. సరే, ఈ యోసేపు జైలు అధిపతి కనికరపడేటట్లు తన ప్రవర్తన ఉంది. అసలు ప్రవర్తన ఎవరు కనికరపడాలంటే మన కిందనున్నవారు కాదు కనికరపడటం, మన పైన ఉన్నవాడు కనికరపడాలి. ఒక గ్రామము సర్పంచ్ కనికరపడితే ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు బాగుంటుంది. మనమంటాం మరి మనం ఎన్నిక చేసుకుంటున్నాం కదా అని. ఎన్నిక చేసుకున్నావు గనుకనే అతను అధికారి అయ్యాడు. అధికారి వలన కనికరింపబడిన వాడు ఏ విధమైనటువంటి శిక్షకు లోనవడు అని బైబిలే చెప్తుంది. కాబట్టి కుటుంబ యజమాని కానీ, ఆ సమాజ యజమాని కానీ, లేదా ఆ గ్రామ యజమాని కానీ, దేశ యజమానులు కానీ, రాజులు కానీ కనికరము పొందినట్లుగా మనం జీవించాలి. అలా జీవిస్తే మన కిందనున్న వారికి మేలైనది చేయగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా వినండి, అధిపతి, చెరసాల అధిపతి ఈయనను కరుణించాడు, కరుణించేటట్టు దేవుడు చేశాడు. అందుకొరకు సమస్తము అప్పగించేశాడు. ఎలాగ అప్పగించాడంటే, ఇక ఆయన అధికారే కానీ జీతం తీసుకుని ఆనందింటాడు అంతే. లోపల ఏం జరుగుతుందో కూడా తెలియనంత ఆ పరిస్థితికి వెళ్ళిపోయి. ఎందుకు అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు తన జీవితం, తన జైలు జీవితం ఎక్కడో ఆయన పోతిఫర్ ఇంట్లో నుంచి వచ్చినటువంటి ఆ సమాచారము పక్కన పెట్టబడింది జైలు అధికారి జీవితంలో. ఎందుకనంటే అక్కడ చెప్పింది రాంగ్. ఇదిగో ఇతని ప్రవర్తన నా ఎదుట సరిగా ఉన్నదని. ఆ ప్రవర్తనను ప్రతిరోజు గమనించినటువంటి వాడు వచ్చిన ఫిర్యాదును పక్కన పెట్టగలిగాడు. యోసేపు పక్షంగా మారిపోయాడు అధికారి కూడా. అంతే కదా, 21వ సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది కదా, రాజుల హృదయము దేవుని ఎదుట నీటి కాలువల వలె పారుతూ ఉంది. ఎంతటి అధిపతి అయినా, ఎంతటి నాయకుడైనా, ఒక వ్యక్తి దేవునికి లోబడి జీవిస్తున్నాడంటే, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంటే, అతని ప్రవర్తన ద్వారా దేవునికి స్తోత్రార్పణ చేయగలుగుతున్నాడంటే, లేదంటే ఖ్యాతి తేగలుగుతున్నాడంటే, దేవుడు అవతల వ్యక్తిని కరుణించేటట్టు చేసేయగలుగుతాడు. కొడదామని వచ్చిన వాడే పెట్టేసి వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన, జైలు జీవితం అంటే గమనించండి, ఒక బందీఖానా లేదా మనకు ఒక శ్రమల కొలిమి, మనకు శోధనలు ఎదురవుతున్న కాలము, లేదా మనకు ఇబ్బందులు ఎదురవుతున్న కాలము, లేదా మనము చేయదలిసింది చేయలేకపోయిన కాలము. ఆ కాలంలో మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? ఆ సమయంలో కూడా నువ్వు కన్నీరు కార్చిన దేవునికి మహిమపరుస్తున్నావా? ఒకవేళ చేయదలిసింది చేయలేక నిరాశపడినప్పటికీ కూడా ఆ నిరాశలో కూడా దేవునికి ఏ మహిమ తేగలుగుతున్నావా? ఒకవేళ చేయగలిగినది చేయలేని స్థితిలో, లేదా సహకారం అందని స్థితిలో కూడా మనం ఎవరి మీద నిందించకుండా జీవించగలుగుతున్నామా? ఇక్కడ నిందించడం ఒక ఎత్తు అయితే, ఆయన గణపరచడం చేయగలుగుతున్నామా? అలా చేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మీ స్థలాల్లో గమనించండి, మీ ఉద్యోగ స్థలాలు కావచ్చు, మీ వ్యాపార స్థలాలు కావచ్చు, మీ భక్తి జీవితము స్థలాలు కావచ్చు, మీ కుటుంబ జీవితం కావచ్చు, లేదా మీ సమాజ జీవితం కావచ్చు, నువ్వు ఏది చేయదలిచావో అది చేయలేని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? రియలో రూమందల రభాష అల్లాహరో కొందలి అందల రభ. అదే కదా దేవాది దేవుడు యోబుని చూసి
సంతోషించింది ఏదో తెలుసా? అతని నోటి మాటను బట్టి దేవుని దూషించలేదు. పరిస్థితులను బట్టి దేవుని దూషించకుండా మనం జీవించాలి. యోసేపు యొక్క జీవితంలో జైలు జీవితంలోకి వెళ్ళిపోయినా, అయ్యా నేను అంతా మంచి చేసేసాను, నాకు అంతా కీడు ఎదురైంది అని ఎవ్వరికీ చెప్పలేదు. చెప్పకుండా అతను ఏ మంచి కార్యము చేయగలడో ఆ మంచి కార్యాలన్నీ అతను చేస్తూ వస్తా ఉన్నాడు. అతను ఏ మంచి కార్యాలు చేయగలడో ఆ మంచి కార్యాలన్నీ అతను చేస్తూనే వస్తా ఉన్నాడు. అతను చేయలేని దాని కోసము, లేదా అతన్ని ఇబ్బంది పెట్టిన వారి కోసము, అతన్ని బాధ పెట్టిన వారి కోసము కనీసం మాట్లాడడం లేదు అతను. మరి అది నచ్చేటట్టు, దేవునికి ఇష్టమయ్యేటట్టు ఉన్నది గనుకనే చెరసాల అధిపతిని యోసేపు మీద కరుణించేవాడిగా చేసి, యోసేపును కూడా చెరసాల అధిపతి గమనిస్తున్నాడు. గమనించి ఆయన అంటున్నాడు, ఇదిగో బాబు, నువ్వు నమ్మకస్తుడిగానే కనబడుతున్నావు, నేను అప్పగించిన ఏ పని కూడా నాకు నష్టం ఉండదు, ఇదిగో జైల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఎండిపోయిన వారము, ఒకప్పుడు పాప జీవితాల్లో, రోత జీవితాల్లో జీవించేవారము, ఈ రోజున ఈ ఘనపరచబడుతున్న లేదా ఘనత పొందుతున్న జీవితాన్ని జీవించామనంటే అది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. మన ప్రవర్తన మార్చబడింది అనటానికి అదొక సాక్ష్యం. మన ప్రవర్తన దేవుని ఎదుట ఉన్నది అంటానికి సాక్ష్యం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఈ చెరసాల అనే అనుభవం ఏంటంటే, నిన్ను ఏ విధమైనటువంటి క్రియలలోనూ చేయలేని పరిస్థితుల్లో, బంధకాల్లో ఉండి కూడా, రేఖాబల రుకుందరవ బంధకములలో ఉండి నిరీక్షణ గలవారులారా తిరిగి మీ కోటలో ప్రవేశించండి అంటున్నా. అంటే బంధకాలు ఏర్పడిన, ఒకవేళ బలహీనతలు, రోగాలు, వ్యతిరేకతలు, శ్రమలు, శోధనలు ఎన్ని ఎదురవనివ్వండి, కానీ దేవునికి చెందవలసిన మహిమను చెందేటట్టు మనం జీవిస్తే దేవాది దేవుడే సమయం వస్తుంది, అందరూ నిన్ను కరుణించేటట్టు, అందరూ నిన్ను ప్రేమించేటట్టు, అందరూ నీకు లోబడేటట్టు ఆయన చేయబోతున్నాడు. నీ ప్రవర్తన దేవునికి మహిమ తెస్తే ప్రజలందరూ నిన్ను మహిమపరచటానికి, లేదా నీకు లోబడటానికి, నిన్ను గౌరవించడానికి దేవుడే ఆ కార్యం చేస్తాడు. అందుకనే గోతుల్లో పడినప్పటికీ కూడా తన అన్నలను ఏమాత్రము, తన కుటుంబ సభ్యులను ఏమాత్రము దూషించని వాడిగా కనబడ్డాడు. ఈ దినమున నిన్ను హింసించుచున్న వారిని, నిన్ను ద్వేషించుచున్న వారిని, నిన్ను అవమానిస్తున్న వారిని, లేదా నిన్ను చులకనగా చూస్తున్న వారిని, తక్కువగా చూస్తున్న వారిని చూడకు. వారిని బట్టి నీ నోటి మాట కానీ, నీ ప్రవర్తన కానీ మార్చుకోకు. ఒకానొక దినము రాబోతుందని నీ దేవుడు, ఘనపరచదగిన దేవుడు, ఘనపరచుటలో లేదా ఆయన సేవకుని ఆనందములో సంతోషించే దేవుడు ఒకడున్నాడు కదా నీకు. కనుక ఆయన నిన్ను చూస్తున్నాడు, నీవు ఆయన గణపరుస్తూనే ఉండు. చాలా మంది కార్టూన్స్ వేస్తున్నారు, సేవకుని యొక్క వెనక అనేక రకాలైనటువంటి బల్లాలు కనబడుతున్నాయి, కానీ ఎదుట ప్రార్థన చేస్తాం, కార్టూన్స్ వేస్తున్నారు. మనం చేయవలసిన పని అంతే. అలా చేయగలిగినప్పుడు కృపగలిగిన దేవుడు నిన్ను తప్పక ఇచ్చిస్తాడు, నిన్ను తప్పక దీవిస్తాడు. ఈరోజు యేసేపు యొక్క జైలు జీవితం అంటే శ్రమల కొలిమిలో కూడా దేవుడు తోడే ఉన్నాడు. దేవుడు తోడే ఉంటాను గల కారణము, దేవుని ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి,
దేవుని దూషించని వ్యక్తి. పరిస్థితిని బట్టి, అయ్యా నువ్వెందుకయ్యా నన్ను ఇలా పాడేశావు? అక్కడ అసలు నింద ఏంటో తెలుసా? హెబ్రీయుడైన ఒకడు వచ్చి నన్ను అవమానపరచాలనుకున్నాడు అన్నది పోతిఫర్ భార్య. అక్కడ కూడా తను దేవుణ్ణి పెట్టే మాట్లాడింది. ఈరోజు కూడా నువ్వు వెంబడిస్తున్న దేవుడు, ఆ దేవుణ్ణి నిన్ను కలిపి అవమానపరచాలని నిన్ను శరలో వేయడానికి కూడా చాలా మంది చూస్తారు. నో ప్రాబ్లం, నీవు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండు. యోసేపుకు ఏ రీతిగా విడుదల జరిగిందో, యోసేపుకు ఏ రీతిగా రాజు దగ్గరకు ప్రయాణం అవడానికి అవకాశం వచ్చిందో, అలాగే నీ జీవితంలో కూడా విడుదల పొందే రోజు ఒకటి వస్తుంది, ఘనత పొందే రోజు ఒకటి వస్తుంది. నిరీక్షణ ఉంచు. ఈ ఉన్న చిన్న శ్రమను బట్టి వేదన పడకు, దిగులు పడకు, భయపడకు, బెంబేలెత్తిపోకు. దేవుని ఎదుట మంచి ప్రవర్తనతో జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకును, వింటున్న బోధిస్తున్న నాకును కూడా, అలాగే సర్వ సమాజానికి ఆయన యందు నమ్మకంగా ఉన్న ప్రతి వారికి అట్టి ఘనతను కలుగు చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనాలు ప్రభువా, వీళ్ళందరినీ ఈ దినమున చెరలో ఉన్న యోసేపు అధికారిగా మార్చబడ్డాడు. చెరలో ఏమీ చేయలేడని బంధించబడ్డాడు. కానీ అక్కడ ఆయన ప్రవర్తన నీకు ఇష్టమైంది గనక నీవు ఆయనను ప్రభా జైలులో కూడా అధికారిగా మార్చివేశావు, అందరినీ ఆయన చేతికి అప్పగించావు. అలాగే మాకు ఎదురవుతున్నటువంటి ఏ పరిస్థితులలోనైనా అయ్యా నిన్ను గణపరచటానికి, నిన్ను మహిమపరచటానికి ఏమాత్రము వెనుతీయకూడదు ప్రభా. అప్పుడు నీవు మాకు తోడై ఉంటావు. మా పరిస్థితుల్లో కూడా మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా నిన్ను ఆరాధించగలుగుతాం. అలాంటి కృప మాకు అందరికీ కూడా దయచేయమని. ఇదిగో తండ్రి, ఈ దినమున ప్రభా నాయనా ఈ యొక్క వాక్యం వింటున్న వారు దీవించబడుదురు గాక, వారి కుటుంబాలు దీవించబడును గాక. అయ్యా వారు చేస్తున్న ప్రయాణాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, అన్నిటిలోనూ వారికి క్షేమమే కలుగును గాక. దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, మరి అందరూ చూస్తున్నారు, చాలా సంతోషం. వీలైతే మీ స్నేహితులకు, మీ ఇంటి వారికి, మీ బంధువులకు, మీ గ్రూప్లో ఇది షేర్ చేయండి. మీ హృదయాన్ని తాకితే వారు కూడా తప్పకుండా ఆ బంధాలలో నుంచి ఎలాగా విడుదల పొందాలో దేవుడు వారికి కూడా అవకాశం ఇస్తాడు. ఆ ఘనత మీకే కలుగుతుంది. కాబట్టి మీరు అవకాశం ఉన్న వారికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒకవేళ ఇలా మీరు ఈ వాక్యాన్ని లేదా ఈ ఆలోచనను, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ అంశాన్ని ఇష్టపడుతున్నట్లయితే నాతో కలిసి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని సమృద్ధితో దీవించును గాక. ఆమేన్.